श्रीगणे दिनेशाय नमः वह्नये नमः। ॐ नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलम्। दूरीकृतसीतार्तिः प्रकटीकृतरामवैभवस्फूर्तिः दारितदशमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः। तरुणारुणमुखकमलं करुणारसपूरपूरितापाङ्गं सञ्जीवनमाशासे मञ्जुलमहिमानमञ्जनाभाग्यम्। शम्बरवैरिशरातिगमम्बुजदलविपुललोचनोदारं कम्बुगळमनिलदिष्टं बिम्बज्वलितोष्टमेकमवलम्बे। वानरनिकराध्यक्षं दानवकुलकुमुदनिकररविकरसदृक्षं दीनजनावनदीक्षं पवनतपः पाकपुञ्जमद्राक्षम्। श्रीहनुमत्स्वामिने नमः। वैशाखे मासि कृष्णायां दशम्यां मन्दवासरे पूर्वाभाद्रप्रभूताय मंगళం శ్రీహనుమతే। వైశాఖమాసం కృష్ణపక్షం దశమి తిథి శనివారం నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమత్స్వామి ఆంజనేయ స్వామి జన్మించారు అని శాస్త్ర ప్రవచనం. రేపు వైశాఖ బహుళ కృష్ణపక్ష దశమి శనివారం. నక్షత్రం మాత్రం పూర్వభాద్ర ఇవాల్టి వరకే ఉంది. రేపు ఉత్తరాభాద్ర. దక్షిణాదిన మనము రేపు హనుమ జయంతి జరుపుకుంటున్నాం. దక్షిణాదిన అని చెప్పడానికి కారణం ఏంటంటే ఉత్తరాదిన వాళ్ళకు ఇంతకు ముందే వస్తుంది. ఉత్తర భారత దక్షిణ భారత పంచాంగాలలోని తేడాలను అనుసరించి ఈ ఏర్పాటు. ఆ విషయానికి వస్తే ప్రతిరోజు హనుమత్ జయంతియే హనుమద్భక్తులకు, శ్రీరామ భక్తులకు, సజ్జనులకు. కనుక ఎన్నిసార్లు చేసుకున్నా, అప్పుడు చేసుకున్నా, ఇప్పుడు చేసుకున్నా, నిరంతరము చేసుకున్నా అది వాళ్ళు చేసుకున్న పుణ్యానికి సూచన. హనుమత్ స్వామి యొక్క ఉపాసనా మార్గాలు అనేకాలు ఉన్నాయి. వాటిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది, అత్యంత శీఘ్రమైన ఫలితాన్ని ప్రసాదించేది, ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణను తక్షణమే ప్రసాదించేది అది హనుమాన్ చాలీసా. గోస్వామి తులసీదాసు మహాస్వామి మహారాజ్ రచించిన హనుమాన్ చాలీసా. ఇది హనుమాన్ చాలీసాకు సంక్షిప్త వ్యాఖ్యానము. మిత్రులు అడిగిన కారణంగా, ఎప్పటి నుంచో అడుగుతున్న కారణంగా ఈ సందర్భంగా ఇవాళ ప్రాప్తం కలిగింది నాకు. కనుక ఈనాడు ఆ కార్యక్రమానికి శ్రీకారం. హనుమాన్ చాలీసా ఎందుకు అంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా సరస్వతీ స్వరూపిణి అయిన జగజ్జనని అమ్మవారి కరుణను పొందటానికి కాళిదాసు వారి శ్యామలా దండకము, అశ్వధాటి స్తోత్రాన్ని మించింది లేదు. నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఇవి. అంగీకరించేవాళ్ళు అంగీకరించవచ్చు,
లేదా స్వేచ్ఛ. అలాగే ఆంజనేయ స్వామి వారి కరుణను పొందటానికి, శ్రీరాముడి మార్గంలో నడవటానికి, ఆంజనేయ స్వామి వారి ఉపాసనా మార్గంలో హనుమాన్ చాలీసా తర్వాతనే ఏది అయినా. ఎన్నో మంత్రమయమైన, తంత్రమయమైన, యంత్రమయమైన, ఉపాసనాపరమైన, రహస్యాలమయమైన శాస్త్రాలు, ఆగమాలు, వేదములు ఎన్నో ఉండగా హనుమాన్ చాలీసా ఎందుకంటే వాటన్నింటినీ ఆపోసన పట్టిన మహానుభావుడు, శ్రీరామ సాక్షాత్కారం పొందిన కారణజన్ముడు, ఆంజనేయ స్వామి వారి సాక్షాత్కారం పొందిన కారణజన్ముడు గోస్వామి తులసీదాసు వారి హనుమభక్తికి, రామభక్తికి ఫలితంగా ఉద్భవించిన హనుమదుపాసన గంగ హనుమాన్ చాలీసా. అత్యంత క్లుప్తమైన, సూక్ష్మమైన, తేలికైన విధానంలో ఆంజనేయ స్వామి వారిని హృదయ ఫలకంలో ఆవిష్కరించుకునే మార్గము హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసాకు వ్యాఖ్యానం అవసరమా అంటే, మనం దక్షిణ భారతదేశంలో కొద్దిగా మార్పులు చేర్పులతో, యావత్ భారతం మొత్తం మీద కూడా హిందీ మాట్లాడే ప్రాంతాలలో కూడా మార్పులు చేర్పులతో, తప్పులతో చదువుతున్నారు అని మహానుభావుడు, కారణజన్ముడు, అపర హనుమ అని కొనియాడబడవలసిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పుట్టు అంధులు. ఆయన 22 భాషలను మధించినవారు. వేదములను, ఉపనిషత్తులను, ఆగమములను, ఇతిహాసములను, పురాణములను మధించినవారు. 22 భాషలలో పండితులు, సన్యాసి, కవి, గాయకుడు, రచయిత, హరికథకుడు. ఆ మహానుభావుడు తులసీదాసు వారి పేరుతో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి నడుపుతూ ఉన్నారు. అయోధ్య రామజన్మభూమి వివాదంలో ఆయన శ్రీరాముడు ఖచ్చితంగా ఏ స్థలంలో జన్మించాడు అనేది వేదములలోని మంత్రశ్లోకములతో సహా అనేక ఉదాహరణలతో నిరూపించి, ఇక్కడ రాముడు జన్మించాడు, ఇక్కడ రామ్లాలా మందిరం ఉంటుంది అని చెప్పి అక్కడ త్రవి చూస్తే ఆ రామ్లాలా ఆనవాళ్ళు దొరికేట్లుగా సుప్రీంకోర్టుకు నివేదించినవాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళి రామ జన్మభూమి విషయంలో వాదించినవాడు. ఈనాడు భవ్యమైన రామమందిరం అయోధ్యలో నెలకొనటానికి కారణమైన, తీర్పు వెలువడటానికి కారకుడైన మహానుభావుడు రామభద్రాచార్య. మహానుభావుడు పుట్టు అంధుడు, జన్మించడంతోనే గుడ్డివాడిగా జన్మించాడు. ఆ మహానుభావుడు ఈ యుగంలో హనుమదుపాసనకు ఆయనను మించిన వారు లేరు. ఆ మహానుభావుడు గోస్వామి తులసీదాసు వారి సారస్వతాన్ని మధించిన మహానుభావుడు. ఆయన సూచించిన కొన్ని దోషాలు ఉన్నాయి. తాళపత్ర గ్రంథాలను తరచి మధించి ఆయన, ఆ మహానుభావుడు, రామచరితమానసును ఇత్యాదిని, రామాయణాన్ని ఇత్యాదిని ఎన్నింటినో మధించినవాడు మహానుభావుడు. సాక్షాత్ నడయాడే తులసీదాసు, సందేహం లేదు. అలా ఆయన గారు చెప్పిన దోషాలతోనే ప్రతి చోట హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలలో గోస్వామి తులసీదాసు అవధి భాషలో, అంటే అయోధ్య చుట్టుపక్కల, మధ్య భారతంలో, ఉత్తర భారతంలో, అయోధ్య చుట్టుపక్కల హిందీకి చెందిన ఒక మాండలీకం మాట్లాడుకునే ప్రాంతంలో, ఆ మాండలీకంలోనే
రచించిన దివ్యమైన స్తోత్రం అది. కనుక అసలే హిందీ, అందున హిందీలో ఒక ప్రత్యేకమైన మాండలికము, కొద్దిగా హిందీతోటి హిందీ యొక్క మాండలికాలు డైలెక్ట్స్ అంటాం, వాటితో పరిచయం ఉంటే తప్ప ఇది హిందీ పదం అని తేలికగా గుర్తించటం వీలవుతుంది, లేకుంటే వీలు కాదు. అటువంటి భాషలో ఉన్నందువల్ల కొద్ది దోషాలతో పఠిస్తున్నారు. ఆ దోషాలను ఆయన మహానుభావుడు ఇంతకుముందు చెప్పుకున్న రామభద్రాచార్య స్వామి జగద్గురు, ఆయన అనేక సందేశాల ద్వారా, ఆయన ఉపన్యాసాల ద్వారా, ఆయన తన వీడియోల ద్వారా, తమ మఠము నుండి వెలువడే ప్రచురణల ద్వారా ఈ దోషములను తెలియజేస్తూ ఇది ఇలా కాదు, ఇలా ఉండాలి అని చెప్తూనే ఉన్నారు. ప్రాప్తం ఉన్నవాళ్ళు తెలుసుకొని అనుసరిస్తున్నారు, ప్రాప్తం లేని వాళ్ళు తెలుసుకోకుండానే అనుసరిస్తున్నారు. నేను గమనించిన మా మధిర, నేను ఉండే మధిర ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో, మా మధిరతో సహా అనేక చోట్ల ఈ దోషభూయిష్టమైన విధానంలోనే జరుగుతున్నది. శక్తి మేరకు సరి చేయటానికి ప్రయత్నం చేస్తాము, ప్రాప్తం ఉన్నవాళ్ళు సరి చేస్తారు, సరి చేసుకుంటారు. కనుక ఆ దోషములు లేకుండా ఉపాసన మార్గంలో హనుమాన్ చాలీసా అనే అర్థం తెలుసుకొని అనుసరించడం కోసం రేపు హనుమత్ జయంతి కనుక సంక్షిప్తంగా తెలుసుకొనడం కోసం ఈ కార్యక్రమాన్ని మిత్రుల కోరిక మేరకు అందించడం జరుగుతున్నది. శ్రీ గురుచరణ సరోజ రజ నిజ మను ముకుర సుధారి వర్ణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార్. జయ. ముందు చాలీసా ఒకసారి చదువుకొని అర్థం చెప్పుకోవడం ఒక పద్ధతి, అక్కడికక్కడ అర్థం చెప్పుకోవడం ఒక పద్ధతి. మనకు వీలున్న ప్రకారంగా వెళ్ళిపోదాం. శ్రీ గురు చరణ సరోజ రజ్ నిజ మను ముకుర్ సుధారి. శ్రీ గురువు యొక్క పాద కమలముల పొడి రజము అంటే పాదధూళి. నిజ మను ముకుర్ సుధారి, ముకురము అంటే అద్దము, ముకుర్ హిందీలో కూడా అద్దము అని అర్థం. మనసు అనే అద్దానికి పట్టిన మురికిని, మకిలను, దుమ్మును, ధూళిని, అద్దం మీద మరకలు పడితే, అద్దం బాగా మసకబారితే పౌడర్ వేసి మనం తుడుస్తాం. అలాగే మనసు అనే అద్దానికి పట్టిన మకిలను, మురికిని గురువు యొక్క, సద్గురువు యొక్క పాదధూళి అనే పొడితోటి శుద్ధం చేసుకొనడం కోసం నిజ మన్న ముకుర సుధారి అలా చేసుకొని వర్ణవు రఘువర విమల యశ, రఘువరుని యొక్క విమలమైన యశస్సును వర్ణించి, అంటే రామచరితమానస అంతకుముందు అందించి ఉన్నాడు ఆయన. ఆంజనేయ స్వామి వారి యొక్క కీర్తన కూడా రఘువర చరితమే కనుక వాక్కు అర్థంలాగా, పార్వతీ శివులలాగా, సీతారాములలాగా, లక్ష్మీనారాయణులలాగా ఆంజనేయుడు, శ్రీరామచంద్రుడు కూడా విడదీయటానికి వీలు లేని తత్వము. కనుక ఆంజనేయ స్వామి వారిని స్తుతించడం అంటే శ్రీరామచంద్రుడిని స్తుతించటం, శ్రీరామచంద్రుడిని స్తుతించడం అంటే శ్రీరామచంద్రుడిని ఉపాసించటం అంటే శ్రీరాముడితో సహా లలితాపరా భట్టారిక మహా త్రిపుర సుందరీ దేవిని ఉపాసించటం. శ్రీరామచంద్రుడు, లలిత ఒకే స్వరూపం, ఒకే అంశాన్ని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కనుక ఆంజనేయ స్వామి సాక్షాత్ శివావతారం కనుక శివనారాయణుల, సీతారాముల, లలితారాముల ఇందరి యొక్క సమిష్టి ఉపాసన కేవలం ఒక్క హనుమంతుడి, ఆంజనేయ స్వామి వారి ఉపాసన.
ఆంజనేయ స్వామి వారి ఉపాసన ఫలితంగా ఆంజనేయ స్వామి వారిని నిండు మనస్సుతో ఆరాధించడం వలన నిరాడంబరంగా ఏ పాండిత్యము విద్య ఏమీ లేకున్నా ఆయనను స్మరించడం వలన ఒక శ్రీరామచంద్రుడిని, ఒక సీతమ్మను, ఒక లలితాదేవిని, ఒక పరమశివుణ్ణి వీరందరినీ ఉపాసించిన ఫలితం ఒక ఆంజనేయ స్వామి వారి ఉపాసన వలన కలుగుతుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. బుద్ధిబలము, యశస్సు, కీర్తి, సత్కీర్తి, ధైర్యం, నిర్భయత్వము, భయం లేకుండా పోవటం. ధైర్యం కలగటం వేరు, భయం లేకుండా పోవటం వేరు. భయం లేకుండా పోయినంత మాత్రాన ధైర్యం కలగాలని లేదు. నిర్భయత్వం, అరోగత, రోగం లేకుండా పోవటం. అజాడ్యం, జాడ్యము, బద్ధకము, సోమరిపోత్తనము లేకుండా పోవటం. వాక్పటుత్వంచ, వాక్కులలో పటిత్వము, స్పష్టంగా మాట్లాడగలిగిన, నలుగురికి నచ్చేట్లుగా మాట్లాడగలిగిన, విన్నవాళ్ళు ఆకర్షితులయ్యేట్లుగా మాట్లాడగలిగిన, అర్థవంతంగా మాట్లాడగలిగిన, అవసరాన్ని బట్టి అవసరం మేరకే మాట్లాడగలిగిన పటుత్వం ఆంజనేయ స్వామి వారి ఉపాసన వలన సిద్ధిస్తుంది. అటువంటి ఆంజనేయ స్వామి వారి ఉపాసనలో అగ్రగణ్యమైనది ఆధునిక కాలంలో దగ్గరి మార్గము, సూక్ష్మమైన మార్గము, క్లుప్తమైన మార్గము, మహత్తరమైన ఫలితాన్ని అందించే మార్గము హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసాను ఇలా మొదలుపెట్టారు తులసీదాస్ వారు. నిజమనముకురు సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. జోదాయక ఫలిచారి. ఫలచారి అంటే మనం పేర్లలో కులంలో తెలుగు వాళ్ళలో ఉన్న చారి అనే వంశము కులం అనుకుంటాం. చారి అంటే చార్, మాండలికం అని చెప్పుకున్నాం, హిందీ మాండలికం అని. చారి అంటే చారు. జోదాయక ఫలిచారి, 4 రకమైన ఫలితములను, పురుషార్థములనే 4 తెలిసిందే. ధర్మార్థ కామ మోక్షములనే 4 ఫల పురుషార్థములను ప్రసాదించేది జోదాయక ఫలిచారి. బుద్ధిహీన తను జానికై, బుద్ధిహీనత పోవటం కోసం, జానికై జ్ఞానం కోసం, సుమిరౌ పవన కుమార్, బుద్ధిహీనత పోవటం కోసం, జ్ఞానం కలగడం కోసం సుమిరౌ పవన కుమార్, పవన కుమారుడిని ఆంజనేయ స్వామి గారిని స్మరిస్తున్నాను, స్మరించాలి. బల్ బుద్ధి విద్యాదేహుమహి హరహు కలేశ వికార్. బల్ బుద్ధి విద్య, బలము, బుద్ధి, విద్య, జ్ఞానము నాకు ప్రసాదించు స్వామి. హరహు కలేశ వికార్, కలిదోషములను, కలి వికారములను, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములను, సోమరిపోతుతనములను, జాడ్యములను, రోగములను నివారించి నన్ను కరుణించు తండ్రి, అందుకు స్మరిస్తున్నాను అని హనుమాన్ చాలీసాలో స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని స్తుతిస్తున్నారు తులసీదాస స్వామివారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీశ తిహ లోక ఉజాగర్. రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుత నామ. మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగి. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర, జ్ఞానములలో గుణములలో సాగరుడైన, సముద్రం వంటి వాడైన, సద్గుణములకు జ్ఞానమునకు సముద్రం వంటి వాడైన హనుమంతుల వారిని. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర, జయ కపీశ తిహులోక ఉజాగర. కపీశుడైన, కపులకు ఈశ్వరుడు, కపులకు నాయకుడైన తిహులోక ఉజాగర, 3 లోకములను ప్రబోధం చేసే, 3 లోకములకు వెలుగును ప్రసాదించే, 3 లోకములకు జ్ఞానాన్ని ప్రసాదించే, 3 లోకములను తట్టి నిద్రలేపి కార్యోన్ముఖులను చేసే తిహులోక ఉజాగర. రామదూత అతులిత బలధామ, రామదూత అయిన వాడిని, అతులితమైన అంటే
పోల్చటానికి వీల్లేనటువంటి బలమునకు నిలయమైన వాడిని అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుతనామ. అంజనీయుడు అంటే అంజనీయ కుమారుడు, అంజనిపుత్ర పవనసుతనామ. పవనసూనుడనే మరొక పేరు కూడా వాయుదేవుడు కుమారుడైన కారణంగా పవనసుతుడు అనే మరొక పేరు కూడా కలిగిన అంజనిపుత్ర పవనసుతనామ మహావీర విక్రమ బజరంగి. మహావీరుడైనవాడు, విక్రముడైనవాడు, బజరంగి. ఈ బజరంగి పదము చాలా విచిత్రమైన పదం. జై బజరంగి బలి అని అందరం అంటూనే ఉంటాం, కానీ బజరంగి అర్థం చాలామందికి తెలియదు. ముందే చెప్పుకున్నాం, హిందీ యొక్క మాండలీకమును అంటే హిందీ యొక్క యాస భాష అని చెప్పుకున్నాం. హిందీ యొక్క రూపాంతరం చెందిన, హిందీ నుండి ఉద్భవించిన భాష అనుకున్నాం. బజరంగి, వజ్రాంగము. వజ్రాంగము అంటే అంగము, వజ్రాంగ్, అది బజరంగ్ అయిపోయింది. ఉత్తర భారతదేశంలో వరప్రసాదరావు నా పేరు. వరప్రసాదరావు అంటారు, బరప్రసాదరావు అంటారు. బెంగాలీకి పోతే ఇంకా బారాప్రసాద్ డావ్ అంటారు, రావును డాగా పలుకుతారు. అలా ఒకే హిందీ, ఒకే తెలుగుదేశంలో, ఒకే తెలుగు రాష్ట్రంలో రాయలసీమ మాండలికం వేరు, వైజాగ్ మాండలికం వేరు, తూగోజీ పాగోజీ మాండలికం వేరు. ఇటు తెలంగాణకు వస్తే కరీంనగర్ మాండలికం వేరు, ఆదిలాబాద్ మాండలికం వేరు, కొత్తగూడెం మాండలికం వేరు, నల్గొండ మాండలికం వేరు. ఒకటే తెలుగు భాషలో, అలాగే ఒకటే హిందీ భాషలో అదే హిందీ ఉత్తరప్రదేశ్లో ఒక రకంగా, ఉత్తరప్రదేశ్లోనే లక్నోలో ఖాందానీ హిందీ అంటారు. లక్నోలో ఒక రకంగా, బీహార్లో ఒక రకంగా, బెంగాల్లో ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా ఒకే హిందీ యొక్క యాసలు ఉంటాయి. ఇది అయోధ్య చుట్టుపక్కల ఉన్న అవధి భాష ఈ మాండలికం పేరు. కనుక వజ్రాంగము, వజ్ర్ అంటానికి బజ్ర్ అంటాడు. బజరంగ్ అంటే వజ్రము అంటే అంగము కలిగినవాడు. మహావీర్ విక్రమ బజరంగి. వజ్రము అంటే అంగము అంటే వజ్రంలాగా కఠినమైన, బలమైన, దృఢమైన దేహం కలిగినవాడు. బలి అంటే బలం కలిగినవాడు. కానీ బజరంగ్ బలి అంటే వజ్రం వంటి దేహం కలిగిన, బలం కలిగిన వాడు అని అర్థం. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార్ సుమతికే సంగి. కుమతులను, దుష్టమైన మతి ఉన్నవాళ్లను నివారించేవాడు. సుమతికే సంగి, మంచి మనస్సు కలిగిన వాళ్లతో పాటుగా ఉండి వాళ్ళను కరుణించేవాడు. కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. కంచన వర్ణ విరాజ సువేశ, బంగారపు రంగులో మెరిసిపోతున్న ఆభరణములు కలిగినవాడు, వెంట్రుకలు కలిగినవాడు. కానన కుండల కుంచిత కేశ, చెవులకు కుండలములు కలిగినవాడు. కుంచిత కేశ, వంకరలు తిరిగిన, దట్టంగా ఉన్న వెంట్రుకలు కలిగినవాడు, రోమములు కలిగినవాడు. కానన కుండలు కుంచిత కేశ हाथ वज्र और ध्वजा विराजै कांधे मूंज जनेऊ साजै. हाथ वज्र और ध्वजा विराजै, చేతిలో వజ్రమును, వజ్రాయుధాన్ని. అంటే వజ్రాయుధం ఇంద్రుడు ధరించేవాడుగా. ఇదేమిటి అంటే వజ్రము అంటే ఆయుధం అని మామూలు అర్థము, సామాన్యమైన అర్థము. ఇంద్రుడు ధరించే వజ్రాయుధము అది ప్రత్యేకమైన వజ్రాయుధము. అంటే ఆయుధములలో అన్నింటిలోకి శ్రేష్టమైనది వజ్రం కనుక వజ్రం అంటే ఒక అర్థం ఆయుధము. కోదండము అంటే రాముడు ధరించే కోదండమే కాకుండా మామూలు ధనుస్సుకు కూడా కోదండము అని ఒక అర్థం కనుక హాత్ వజ్ర ఔర్ ధ్వజా విరాజై, చేతిలో ధ్వజము, శ్రీరామధ్వజము, వజ్రము ఆయుధము కలిగినవాడు. హాత్ వజ్ర ఔర్ ధ్వజా విరాజై. కాంధే మూంజ జనేవు సాజై, కాంధే భుజములకు, మూంజ జనేవు సాజై ముంజ దర్భతో చేసిన, నేసిన యజ్ఞ ఉపవీతమును, జంధ్యమును కలిగినవాడు.
शंकर स्वयं केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर. ఇంతకుముందు ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా 100కు 99 మంది చేసే దోషం ఇక్కడ. శంకరు సువన్ కేసరి నందన అంటారు. శంకరు సువన్ కాదు, శంకరు స్వయం. శంకర్ స్వయం కేసరి నందన. సువన్ అంటే కుమారుడు అని ఒక అర్థం. ఈ ఆంజనేయ స్వామి వారు శంకర సువన్ కాదు, అంటే శంకరుడి కుమారుడు కాదు, శంకర్ స్వయం. తాను స్వయంగా శంకరుడే. శంకరుడే నారాయణమూర్తి సేవ కోసం, శ్రీరామచంద్రమూర్తి సేవ కోసం ఆంజనేయ స్వామిగా తానే స్వయంగా అవతరించాడు. శివుడి కుమారుడు గాడు, శివుడే ఆంజనేయ స్వామి. శంకర్ స్వయం కేసరి నందన కనుక శంకర సువన కేసరి నందన అంటే దోషం. అలా అనకూడదు. ఇప్పటిదాకా అంటున్నా కానీ, తెలియక అంటున్నా కానీ, ఇప్పుడైనా నివారించుకోవటం అదృష్టం. శంకర్ స్వయం కేసరి నందన, కేసరి యొక్క కుమారుడు. తేజ ప్రతాప్ మహాజగవందన, తేజస్సు కలిగినవాడు, మహాప్రతాపం కలిగినవాడు, మహాజగవందన, సమస్త ప్రపంచం చేత వందనము చేయబడేవాడు. విద్యావాన్ గుణీ అతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర. విద్యావాను, మహా విద్యను పొందినవాడు. విద్య అంటే ఆధ్యాత్మికంగా పరమాత్మతత్వం అనే విద్య. సమస్త భాషలలో నిపుణుడైనవాడు కనుక విద్యావాను. గుణీ అతి చాతుర, సద్గుణములు కలిగినవాడు, అతి చతురమైన గుణము కలిగినవాడు. విద్యావాను గుణి అతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర. రామ్ కాజ్, కాజ్ కామ్ కాజ్ అంటాం, హిందీలో వింటూనే ఉంటాం. కాజ్ అంటే కార్యము, పని పాట అని తెలుగులో అన్నట్లుగా వర్క్ అండ్ సాంగ్. హిందీలో కామ్ కాజ్ అంటాం, ఇక్కడ రామ్ కాజ్ అంటే రామకార్యము. రామ కాజ్ కరివే కో ఆతుర. రామకార్యాన్ని సాధించడంలో ఆతురత, శ్రద్ధ, రక్తి, అనురక్తి కలిగినవాడు. రామ కాజ్ కరివే కో ఆతుర ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన్ సీతా మన్ బసియా. ప్రభు చరిత్ర సునివేకో రసియా, తన ప్రభువైన శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రమును వినిపించడాన్ని గాఢంగా ప్రేమించేవాడు. రామ లఖన్ సీతా మన్ బసియా, రామలక్ష్మణులను సీతతో సహా, సీతారామ లక్ష్మణులను తన హృదయంలో నిలుపుకున్నవాడు. సూక్ష్మ రూపధరి సియహి దిఖావ వికట రూపధరి లంక జరావ. సూక్ష్మ రూపంతో సింహికకు కనిపించినవాడు, వికటమైన రూపంతో లంకలో ప్రవేశించినవాడు, లంకిని సంహరించినవాడు. వికట రూపధరి లంక జరావ. జల్న అంటే మండిపోవడం, కాలిపోవడం. జలాన అంటే కాల్చడం. జలాన జరావ రెండు ఒకటే, అదే మాండలికం. రడలయో రభేద అని, రాడాలకు భేదం లేదని, రాకు లాకు భేదం లేదు. సంస్కృతంలో అయినా హిందీలో అయినా, హిందీ మాండలికంలో కనుక. లంక జరావ అంటే లంక జలావ, వికటమైన రూపంతో లంకను కాల్చినవాడు. भीम रूप धरि असुर संहारे రామచంద్ర కే కాజ సంవారే. భీమమైన భయంకరమైన రూపంతో రాక్షసులను సంహరించినవాడు. రామచంద్రకే కాయ సంవారే, రామచంద్రుడి యొక్క కార్యాన్ని చక్కబెట్టినవాడు. लाय संजीवन लखन जियाये श्री रघुवीर हर्षिवर लाये रघुपति कीन्ही बहुत बढ़ाई कहा भरत सम तुम प्रिय भाई।
లాయ సంజీవన లఖన జియాయే, సంజీవనుని తీసుకొచ్చి లక్ష్మణస్వామిని బ్రతికించినవాడా. లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర్ హర్షిగురలాయే. శ్రీరామచంద్రమూర్తి సంతోషంతో పొంగిపోయి గుండెకు చేర్చుకునే ఉర్రలాయే, వక్షస్థలం మీదికి కౌగిలించుకున్న వాడా. రఘుపతి కీన్హీ బహుత్ బఢాయి, ఎవరినైతే ఎంతో ప్రశంసించాడో శ్రీరామచంద్రమూర్తి అటువంటి స్వామి అంటే శ్రీరామచంద్రమూర్తి చేత అమితంగా ప్రశంసింపబడినవాడా. కహా భరత్ సమ తుమ్ ప్రియ భాయి, తుమ్ మము ప్రియ భాయి అని చదువుతుంటారు, తప్పు. కహా భరత్ సమ తుమ్ ప్రియ భాయి, నీవు నాకు భరతుడితో సమానమైన సోదరుడివి అని ఆంజనేయ స్వామి వారిని ప్రశంసించి కౌగులించుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. నువ్వు నా తమ్ముడివి అన్నాడు, నా దాసుడివి అనలే, అంతగా అభిమానించాడు. కహా భరత సమతుము ప్రియభాయి, సహస్ వదన తుమ్హరో యశ గావై, హస్ కహి శ్రీపతి కంఠ लगावै, సనకాదిక బ్రహ్మాది మునీష, నారద శారద సహిత అహీష. సహస్రవదన తుమ్హరో యశగావై, 1000 ముఖములతో నీ 1000 నోళ్లతో నీ కీర్తిని ప్రశంసించారు శ్రీరాముడితో సహా అందరూ. సహస్రవదన తుమ్హరో యశగావై, హసగహి శ్రీపతి కంఠలగావై, చిరునవ్వుతో నిన్ను కంఠానికి హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. హసగహి శ్రీపతి కంఠలగావై, సనకాదిక బ్రహ్మాది మునీష, నారద శారద సహిత అహీష, యమ కుబేర దిగపాల జహాతే, కవి కోవిద కహి సకై కహాతే. సనగాదిక బ్రహ్మాది మునీష, నారద శారద సహిత అహీష. సనగాదికి బ్రహ్మాది మునులు, సనగాదిక సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే మునులు, బ్రహ్మ సనకాది బ్రహ్మాది మునీష, నారద శారద సహిత అహీష. నారదుడు, శారద అంటే సరస్వతి, అహీష అంటే సర్పయ రాజు అనంతుడు, వీళ్ళందరి చేత కూడా ప్రశంసింపబడినవాడ. సనకాదిక బ్రహ్మాది మునీష, నారద శారద సహిత అహీష, యమ కుబేర దిగపాల జహాతే, కవి కోవిద కహి సకై కహాతే. యముడు, కుబేరుడు మొదలైన దిక్పాలకుల చేత పూజింపబడినవాడా, కొలువబడినవాడా, ప్రశంసింపబడినవాడా. దిక్పాల జహాతే కవి కోవిద కహి సకై కహాతే. కవిగోవుల చేత అందరి చేత ప్రశంసింపబడేవాడా, కీర్తింపబడేవాడా, నీతో సాటి అయిన వాళ్ళు. కవి కోవిద కహి సకై కహాతే. తుమ్ ఉపకార సుగ్రీవహి కీన్హ, రామ మిలాయ రాజపద దీన్హ. తుమ్ ఉపకార సుగ్రీవహి కీన్హ, రామమిలాయ రాజపద దీన్హ. సుగ్రీవుడికి ఉపకారం చేసి శ్రీరామచంద్రమూర్తితో కలిపి ఉభయుల కార్యాన్ని ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటామే, అలా ఒక్క ఒడంబడికతో ఆర్తిలో ఉన్న 2 మహానుభావులకు సహాయం చేశాడు. రామ సుగ్రీవులకు మైత్రి స్నేహాన్ని గూర్చి అటు శ్రీరామచంద్రమూర్తికి ఇటు సుగ్రీవుడికి ఉపకారం చేశాడు. तुम्हरो मंत्र विभीषण मान, लंकेश्वर भय सब जग जान, युग सहस्र योजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु. तुम उपकार सुग्रीव कीन्ह, राम मिलाय राजपद दीन्ह. तुम्हरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. తుమ్హరో మంత్ర విభీషణమాన, నీ మంత్రమును అంటే నీ ఆలోచనను, నీ బోధను విభీషణుడు అంగీకరించి అనుసరించి అమలు చేశాడు. తుమ్హరో మంత్ర విభీషణమాన, లంకేశ్వరు వయ సబు జగజాన. తన భయంకరుడైన, ప్రపంచం మొత్తానికి తెలిసిన భయంకరుడైన లంకేశ్వరుడిని
రావణాసురుణ్ణి అన్నను వదిలిపెట్టి శ్రీరామచంద్రుణ్ణి ఆశ్రయించాడు. యుగ సహస్రయోజన పరభాను లీల్యోతాహి మధుర ఫల జాన ప్రభు ముద్రికా మేలి ముఖ మాహి जलधि लांघि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते యుగ సహస్రయోజన పరభాను యుగము సహస్రము యోజనము యుగము అంటే 12,000 సహస్రము అంటే 1000 12,000 ఇంటూ 1000 యోజనం అంటే 8 మైళ్ళు శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించాడు ఆయన లంకకు పోవటం కోసం. శతయోజనములు అంటే 100 యోజనములు. యోజనము అంటే 8 మైళ్ళు అంటే 100 ఇంటూ 800 మైళ్ళ వైశాల్యం కలిగిన సముద్రం అది. దాన్ని సీతమ్మ జాడ కనుక్కొనడం కోసం లంఘించాడు. కానీ బాల్యంలో యుగ సహస్రయోజన పరభాను 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 మైళ్ళు అంత వైశాల్యం. అన్నీ నేను చెప్తే ఎట్లా వినేవాళ్ళు కొంతమంది అయినా ఎంతమంది అయినా మీరు కూడా క్యాల్కులేట్ చేసుకోండి, లెక్కలు వేసుకోండి. 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 మైళ్ళు, 1 మైలుకు 1.6 కిలోమీటర్లు. అంటే 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 కలిపితే ఎన్ని మైళ్ళు అవుతాయో అన్ని మైళ్ళను ఇంటూ 1.6 చేస్తే సూర్యుడికి భూమికి ఉన్న దూరం. ఇది తులసీదాసు మహానుభావుడు 17వ శతాబ్దంలో చెప్పాడు. నాసా వాళ్ళు, అమెరికన్ సైంటిస్టులు, ఆధునిక వైజ్ఞానిక శాస్త్రము సూర్యుడికి భూమికి ఉన్న దూరం అంతే దూరం 96 కోట్ల కిలోమీటర్లు అని. ఇదే దూరాన్ని నేడు వైజ్ఞానిక ప్రపంచం చెప్తుంది. తులసీదాసు దాన్ని క్లుప్తంగా యుగ సహస్రయోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. అంత దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధురమైన ఫలంగా భావించి బాల్య చాపల్యంతో ఎగిరి అందుకోవడానికి ప్రయత్నించినవాడు. అంత దూరము చిన్నప్పుడే ఎగరగలిగినవాడు, దూకగలిగినవాడు, లంఘించగలిగినవాడు. ఆయనకు 800 మైళ్ళ సముద్రాన్ని దూకటం, దాటడం, లంఘించటం ఒక లెక్క. ఆ విషయాన్ని చెప్తున్నాడు. యుగ సహస్రయోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను ప్రభు ముద్రికా మేలి ముఖ మాహి జలధి లాంఘి గయే అచరజ నాహి. ప్రభు యొక్క ముద్రికను, శ్రీరామచంద్రుని యొక్క ముద్రికను ధరించి అచిరకాలంలోనే శీఘ్రంగా వెంటనే 1 గంటలో సముద్రాన్ని దాటినవాడ. జలధి లాంఘి గయ అచరజ నాహి దుర్గమ కాజ జగత్ కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే ते జగత్ కే జేతే, ఓ జగజ్జేత, దుర్గమ కాజ సుగమ दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते. దుర్గమమైన కార్యములు, అత్యంత క్లిష్టమైన అసాధ్యమనుకున్న కార్యములు కూడా సుగమ అనుగ్రహ తుమ్హరే ते నీ దయవలన, నీ చేత, నీ కరుణ చేత సుగమములు అవుతాయి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో అనుకుంటే చాలు. అసాధ్య సాధక, ఇది దివ్యమైన మంత్రం, ఆంజనేయ స్వామి వారి మంత్రం. దీన్ని పఠించడం వలన ఎటువంటి కష్టమైన కార్యక్రమాలు కూడా బయలుదేరిపోవడంలో సుగమం అవుతాయి అని. కనుక
అసాధ్య సాధక స్వామిను అసాధ్యం తవ కిం వద, అసాధ్యములను సుసాధ్యములు చేసే మహానుభావ నీకు అసాధ్యమేముంది. రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో, రామదూత కరుణాసముద్రుడా నా కార్యాన్ని సానుకూలం చేయి తండ్రి అని. అలా నీ దయ ఉంటే ఎటువంటి దుర్గమమైన కార్యములు కూడా, ఎంత కష్టమైనవి క్లిష్టమైనవి కూడా సుగమములు అవుతాయి, తేలిక అవుతాయి. सुगम अनुग्रह तुम्हारे तेते, राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिन पैठारे. రామదువారే, శ్రీరాముని యొక్క ద్వారం వద్ద కావలివాడుగా, రక్షక భటుడిగా, సెక్యూరిటీ గార్డుగా ఉండేవాడివి నీవే. రామదువారే తుమ రఖవారే, హోతన ఆజ్ఞా బిను పైఠారే, నీ ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా శ్రీరామచంద్రుల వారి సమీపంలోకి వెళ్ళలేరు స్వామి. హోతన ఆజ్ఞా బిన్ పైఠారే. సబ్ సుఖ లహై తుమ్హారీ శరణ, తుమ్ రక్షక్ కాహూ కో డర్నా. సబ్ సుఖ్ లహై, లహై అంటే మళ్ళీ లావయి అంటే లానా, లాయే అంటామే. సబ్ సుఖ్ లహై తుమ్హారీ శరణ, నిన్ను శరణు వేడటం సమస్తమైన సుఖములను తెచ్చిపెడుతుంది. సబ్ సుఖలహై తుమ్హారీ శరణ, తుమ్ రక్షక్ కాహూ కో డర్నా. నీవు రక్షకుడవైతే ఇంకా ఎవరికి భయపడాలి? సమస్త ప్రపంచానికి రక్షణనివ్వగలిగిన శ్రీరామచంద్రమూర్తికే రక్షణనిచ్చిన మహానుభావుడివి. నిన్ను మించిన సెక్యూరిటీ గార్డ్ ఎవరుంటారు? నీకంటే ఎక్కువ సెక్యూరిటీ ఎవరిస్తారు? ఆ మాట చెప్తున్నాడు. సబ్ సుఖలహై తుమ్హారీ శరణ, తుమ్ రక్షక కాహూ కోడరణ. నీవు రక్షకుడిగా ఉంటే ఇంకా ఎవరికి భయపడాలి? ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ఆ తుమ్ రక్షక కాహూ కోడరణ, आपन तेज संहारो आपै, तीनों लोक हाँकते कांपै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै. आपन तेज संहारो आपै, तीनों लोक हाँकते कांपै. నీ తేజస్సును నీవే ఉపసంహరించుకోగలిగిన వాడవు. ముల్లోకములు గడగడలాడే నీ తేజస్సును, నీ వేడిమిని, నీ కోపమును, నీ వెలుగును, నీ ప్రభను నీవే ఉపసంహరించుకోగలిగిన వాడవు. అంటే నీ తేజస్సును వేరే ఎవరు, నీ శక్తిని, నీ బలాన్ని, నీ తేజస్సును, నీ ప్రకాశాన్ని, నీ వెలుగును వేరే ఎవరు తగ్గించగలిగే వాళ్ళు లేరు, నీకై నీవు తగ్గించుకుంటే తప్ప. आपन तेज संहारो आपै, तीनों लोक हाँकते कांपै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै. భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జబ నామ సునావై. మహావీరుడవైన నీ యొక్క ఆంజనేయ స్వామి యొక్క పేరు ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ నుండి సమస్త భూత పిశాచ రాక్షస గణాలు పారిపోతాయి, దగ్గరికి రాలేవు. భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జబ నామ సునావై. नाशै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीर. नाशै रोग हरै सब पीरा, రోగములను నాశనం చేసేవాడు, సమస్తమైన పీడలను హరించేవాడు. హరై సబ వీర, జపద నిరంతర హనుమతి వీర. నిరంతరము ఆంజనేయ స్వామి వారిని జపించడం వలన రోగాలు నశించిపోతాయి, పీడలు పరిహారం అవుతాయి. జపద నిరంతర హనుమతి. संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै. संकट से हनुमान छुड़ावै, మన క్రమ వచన ధ్యాన జోలావై. ఆంజనేయ స్వామి వారు సంకటముల నుండి బయటపడేస్తాడు. సంకట చే హనుమాను చుడావై, సంకటములను విడిపిస్తాడు. మన క్రమ వచన ధ్యాన జోలావై. మనో వాచ కార్యముల ద్వారా త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తారో, సేవిస్తారో వారి యొక్క సంకటములను తొలగిస్తాడు. సబ్ పర్ రామ రాయ సర్తాజా, ఇక్కడ కూడా తప్పు చదువుతుంటారు. సబ్ పర్ రామ రాయ సర్తాజా, ఇది సరి అయిన పాఠం. సబ్ పర్ రామ రాయ సర్తాజా,
అందరికన్నా శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రమూర్తి సర్తాజ్ అంటే శిరోమణి అని అర్థం. శిరోమణి అంటే ఉన్నతమైనది అని. సబపర రామరాయి సరతాజ, సమస్తములైన ప్రాణికోట్లలో అందరికన్నా ఉత్తముడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క కార్యాన్ని నీవు సాధించి పెట్టావు తండ్రి. అందరి కార్యములను సాధించేవాడైన, అందరికీ రక్ష కల్పించేవాడైన, అందరికీ ప్రభు అయిన శ్రీరామచంద్రుడి యొక్క కార్యాన్నే నీవు సాధిస్తావు. ఇంకా నిన్ను ఆశ్రయిస్తే కాని కార్యాలంటూ ఉంటాయా? सब पर राम राय सरताज, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावै, तास अमित जीवन फल पावै. और मनोरथ जो कोई लावै, तास अमित जीवन फल पावै. ఇంకా ఏవైనా మనోరథములు ఎవరికైతే ఉంటాయో, ఇంకా ఏ మనోరథములు ఉన్నా, ఏమి కావాలనుకున్నా, తాసు అమిత జీవన ఫలిపావై, వారు వారి యొక్క జీవన ఫలితాన్ని, వారి కోరికల ఫలితాన్ని, వారి అభీష్టముల ఫలితాన్ని, వారి వాంఛల ఫలితాన్ని, వారి అదృష్ట ఫలితాన్ని నిన్ను సేవించటం వలన పూర్తి చేసుకోగలుగుతారు తండ్రి. తాసు అమిత జీవన ఫలిపావై. चारो युग परताप तुम्हारा, है प्रसिद्ध जगत विजयारा. चारो युग परताप तुम्हारा, है प्रसिద్ధ. ప్రసిద్ధ 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 అంటే ప్రసిద్ధమే అన్నదాన్ని ఆ మాండలికంలో పరిసిద్ధ అన్నారు. హై పరిసిద్ధ జగత్ విజయార. చారో యుగ పరితాప్ తుమ్హారా, హై పరిసిద్ధ. 4 యుగములలోనూ సమస్త కాలములలోనూ నీ యొక్క ప్రతాపము జగత్ ప్రసిద్ధము స్వామి. చారో యుగ ప్రతాప తుమ్హారా, హై పరిసిద్ధ జగత్ ఉజియారా. జగత్తును వెలిగించేవాడా, జగత్తుకు ప్రకాశాన్ని కలిగించేవాడా, జగత్తుకు కాంతిని ప్రసాదించేవాడా, జ్ఞానాన్ని ప్రసాదించేవాడా, ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించేవాడా, జగత్ ఉజియారా. సాధు సంత్ కే తుమ్ రఖవారే, అసుర నికందన రామ దులారే. సాధు సంత్ కే తుమ్ రఖవారే, సాధువులను, సంతులను, సజ్జనులను, మంచివాళ్లను రక్షించేవాడా. అసుర నికందన రామదులారే, రాక్షసులను సంహరించే శ్రీరామచంద్రమూర్తికి ప్రియసఖుడా, ఇష్టమైనవాడా రామదులార్. अष्टसिद्धि नवनिधि के दाता, असवर दीन है जानकी माता. राम रसायन तुम्हारे पासा, सादर तुम रघुपति के दासा. అష్టసిద్ధి నవనిధులు ప్రసాదించేవాడా, అసవరదీన్ హజానకీ మాత, రాక్షసుల చెరలో ఉన్న సీతా మహాసాధ్విని సీతమ్మను రక్షించినవాడా. రామ రసాయన్ తుమ్హరే పాస, రామరసాయన తుమ్హరే పాస. రాముడు యొక్క రసాయనము, రామరసాయనము, రాముడు అనే మందు, రాముడు అనే సంజీవని, రాముడు అనే ఔషధము, రాముడు అనే అమృతము నీ వద్ద ఉంది స్వామి. ఆ రామ నామామృతం ఫలించాలన్నా, ఆ రామ సంజీవని కావాలన్నా, ఆ రామ ఔషధం కావాలన్నా నిన్ను ఆశ్రయిస్తే చాలు తండ్రి. राम रसायन तुम्हारे पासा, सादर तुम रघुपति के दासा. तुम्हारे भजन राम को पावे, जन्म जन्म की दुख बिसरावे. तुम्हारे भजन राम को पावे, నిన్ను భజించడం రాముడిని చేరుస్తుంది. రామకో భావై, రాముణ్ణి సంతృప్తుని చేస్తుంది, రాముణ్ణి పొందేట్లుగా చేస్తుంది. తుమ్హరే భజన రామకో భావై, జన్మ జన్మకి దుఃఖ విసరావై, జన్మ జన్మల దుఃఖములను నివారిస్తుంది. అంటే ఎన్ని జన్మముల నుండి చేసిన పాపము ఈ జన్మముతో విడునన్న, అన్నిటికీ కడసారి జన్మమిది, సత్యంబిక పుట్టుట సున్నా. తారకమాత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. రామదాసు వారు అన్నట్టుగా ఈ రామదాసును ఆంజనేయ స్వామివారిని పట్టుకుంటే జనము జన్మకి దుఃఖ విసరావై, జన్మ జన్మల దుఃఖములు తొలగిపోతాయి. మరొక అర్థం,
మరలా 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 జన్మించడం అనే దుఃఖం తొలగిపోతుంది, పునర్జన్మ రాహిత్యం సిద్ధిస్తుంది. రామ రసాయన్ తుమ్హరే పా राम रसायन तुम्हारे पास सादर तुम रघुपति के दास. రఘుపతి దాసుడైన వాడవు నువ్వు. तुम्हारे भजन राम को पावै जन्म जन्म की दुख बिसरावै अंत काल रघुपति पुर जाई जहाँ जन्मी हरिभक्त కహాయి. అంతకాలు రఘుపతి పురజాయి, జీవితాన్ని త్యజించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి యొక్క నివాసాన్ని, ఆయన లోకాన్ని పొందుతారు నీ భక్తులు. జహా జన్మి హరిభక్త కహాయి, ఎక్కడ జన్మించినా ఎన్ని మార్లు జన్మించినా హరిభక్తులు అనిపించుకుంటారు. ఔర్ దేవతా చిత్ न धरई हनुमत सेई सर्व सुख करई. ఔర్ దేవత చిత్తన ధరయి, వేరే ఏ దేవతలను సేవించకండి అంటే సేవించాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఒక ఆంజనేయ స్వామి వారిని పంచముఖి ఆంజనేయుడుగా కొలవడం వలన ఆయన నృసింహావతారము, ఆయన గరుత్మంతుడి అవతారము, ఆయన వరాహస్వామి అవతారము, ఆయన హయగ్రీవావతారం, ఆయన స్వయంగా శివావతారమైన ఆంజనేయ స్వామి అవతారం. కనుక పంచముఖి ఆంజనేయ ఉపాసన అత్యద్భుతమైన ఉపాసన. అందులో సంకేతము హయగ్రీవుడు, గుర్రము ముఖము కలిగిన శ్రీ మహావిష్ణు స్వరూపము, తేజస్సుకు ఓజస్సుకు వేగానికి శక్తికి బలానికి గుర్రము అశ్వము హయము చిహ్నం, అటువంటి శక్తి కలిగినవాడు. జ్ఞానానికి వరాహం ప్రతీకము, జ్ఞానం కలిగినవాడు. శౌర్యానికి బలానికి పరాక్రమానికి సింహం పేరు. అటువంటి నృసింహావతారుడైనవాడు. నృసింహుడు కూడా సగం పరమశివుడు సగం శ్రీమన్నారాయణుడి అంశ నృసింహావతారంగా వెలిగింది. అందులో శివుడి యొక్క అంశ భీకరంగా సంహరించడానికి, విష్ణు యొక్క అంశ కరుణించి కాపాడటానికి సంకేతంగా ఈ రెండు శక్తులను కలిగిన నృసింహ అవతారం ఆవిర్భవించింది అని ఒక ఉపనిషత్తు చెప్తుంది, నేను చెప్తున్నది కాదు. అటువంటి నృసింహస్వామి యొక్క అవతారము ఆంజనేయ స్వామి వారు. కనుక గరుత్మంతుడు వేగానికి కార్యసాధనకు భూమి నుండి ఆకాశానికే కాదు స్వర్గానికి ఎగిరి దేవేంద్రుడి అధీనంలో ఉన్న అమృతాన్ని దేవేంద్రుణ్ణి పరాజితుణ్ణి చేసి, దేవతలందరూ యుద్ధానికి వస్తే వాళ్ళను ఓడించి దేవేంద్రుడు కూడా యుద్ధానికి వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే తన రెక్కలలోని ఒక వెంట్రుకను తీసి విసిరివేసి ఆ వజ్రాయుధాన్ని తుత్తునియలు చేసిన మహాబల పరాక్రమ సంపన్నుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి అవతారమైనవాడు ఆంజనేయ స్వామి వారు. కనుక పంచముఖి ఆంజనేయుడుగా అంతటి శక్తి కలిగినవాడు. अंतकाल रघुपति पुर जाई जहाँ जनमी हरिभक्त कहाई. కనుక और देवता चित न धरई హనుమత సేయి సర్వ సుఖ కరయి. ఔర్ దేవతా చిత్తన ధరయి, వేరే ఏ దేవతలను మనసులో ఉంచుకోకండి మానవులారా. ఎందుకంటే ఒక శ్రీరాముడిని ఉపాసించిన, సీతమ్మను ఉపాసించిన, పరమశివుణ్ణి ఉపాసించిన, పార్వతీదేవిని ఉపాసించిన, నృసింహుడిని ఉపాసించిన, వరాహస్వామిని ఉపాసించిన, హయగ్రీవుణ్ణి ఉపాసించిన, గరుత్మంతుడిని ఉపాసించిన శక్తి, బలము, మేధస్సు, ప్రజ్ఞ, ఆరోగ్యము ఇవన్నీ కూడా ఒక్క ఆంజనేయ స్వామి వారి ఉపాసన వలన కలుగుతుంది. కనుక ఔర్ దేవతా చిత్తన ధరయి, ఔర్ దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వ సుఖ కరయి. కనుక ఆంజనేయ స్వామి వారిని సేవించి సమస్తములైన సుఖములను పొందండి. संकट कटई मिटई सब पीरा
జో సుమిరై హనుమత్ బలవీరా. ఇక్కడ మరలా సామాన్యంగా ఇక్కడ కూడా పొరపాటుగా పఠిస్తూ ఉంటారు. సంకట హఠై అనుకుంటారు. హఠై కాదు, సంకట కటై. తేడా ఉందా అంటే తేడా ఉంది. హట్ జానా అంటే తొలగిపోవటం. తొలగిపోయింది మన ఎదురుగా మనకు అడ్డంగా ఉన్నది తొలగిపోయింది అనుకుందాం, అది మరలా అడ్డం రావటానికి అవకాశం ఉంటుంది. కట్టిజానా అంటే ఖండింపబడటం, లేకుండా నిర్మూలంగా నిశ్శేషంగా పరిహరింపబడటం. కనుక సంకట హఠై మిఠై సబు పీరా కాదు. ఆంజనేయ స్వామి వారితో పెట్టుకుంటే హఠై కాదు, కటయ్యే. పూర్తిగా పరిమార్చడమే. శత్రువులను, నష్టాలను, కష్టాలను, ఆపదలను, విఘ్నాలను పూర్తిగా నాశనం చేయటమే, తొలగించడం కాదు. కనుక సంకట హఠై కాదు. సంకట కటై మిఠై సబు పీరా జో సుమిరై హనుమత్ బలవీరా. సంకట కటై మిఠై సబు పీరా జో సుమిరై హనుమత్ బలవీరా. ఎవరైతే మహాబలి అయిన వజ్రాంగుడైన బజరంగ బలి అని కొలువబడే ఆంజనేయ స్వామి వారిని తలుస్తారో, కొలుస్తారో, స్మరిస్తారో, ఉపాసిస్తారో వారి యొక్క సంకటములన్నీ కటై నాశనమైపోతాయి. మిఠై సబు పీర సమస్తములైన పీడలు పరిహరింపబడతాయి. సంకట కటై మిఠై సబు పీరా జో సుమిరై హనుమత్ బలవీరా. జై 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 హనుమాన్ గోసాయి కృపా కరు గురుదేవ కి నాయి. జై 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 హనుమాన్ గోసాయి. మహానుభావ, సాత్విక శ్రీరామ భక్త ఆంజనేయ, కృపాకరు గురుదేవకి నాయి. నన్ను కరుణించి నా యందు ప్రసన్నుడవు కా తండ్రి. यह शतवार पाठ कर जोई छूट ही बंध महासुख होई. यह शतबार 100 సార్లు 100 మార్లు ఎవరైతే దీన్ని చదువుతారో, పాఠ్ కర్ జోయి ఛూట్ హి బంధ్ మహాసుఖ హోయి, బంధనములు తొలగిపోతాయి. అనారోగ్య బంధనములు, అజ్ఞానపు బంధనములు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే బంధములు, సమస్తములైన బంధములు తొలగిపోతాయి. जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा. जो यह पढ़े हनुमान चालीसा होय సిద్ధి సాఖీ గౌరీశ. ఇక్కడే చూడండి, ఇప్పటిదాకా చెప్పుకుంటూ వస్తున్నది అబద్ధాలు కాదంటానికి, అంటే నేను వ్యక్తిగా నేను చెప్తున్నవి. నేను స్మరించిన వాడు శ్రీరామచంద్రుడు లోకానికి పోతారు, శ్రీరామచంద్రుడిని పొందుతారు అని చెప్పి మళ్ళీ ఇక్కడ यह चतवार पाठ कर जो ये छोटे बंध महासु जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा. సతితో సహా గౌరీశుడి కరుణకు పాత్రులవుతారు. తులసీదాస్ సదా హరి చేరా కీ జైనాథ్ హృదయ మహడేరా. తులసీదాసు సదా హరిచేర, ఎల్లప్పుడూ శ్రీహరి యొక్క, శ్రీరామచంద్రుడి యొక్క చెలికాడైన స్నేహితుడైన ఆంజనేయ స్వామి భక్తుడైన తులసీదాసు ఆంజనేయ స్వామి వారికి జయ జయధ్వానాలు చేస్తున్నాడు, కొలుస్తున్నాడు, ప్రణమిల్లుతున్నాడు. పవన తనయ సంకటహరణ మంగళమూరతి రూప రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూ. పవన తనయ సంకటహరణ మంగళమూరతి రూప్. పవన తనయ, పవన కుమారుడా, సంకటహరణ, సంకటములను హరించేవాడా, మంగళమూరతి రూపు, మంగళప్రదమైన శుభప్రదమైన రూపం కలిగినవాడా, రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూపు.
శ్రీరాముడితో, సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసిన నీవు నా హృదయమునందు నివసించు తండ్రి, కరుణించు తండ్రి అని గోస్వామి తులసీదాసు అద్భుతమైన ఈ ఆంజనేయ స్వామి వారి ఉపాసనా సర్వస్వం అని చెప్పుకొనదగిన హనుమాన్ చాలీసాను, చాలీస్ అంటే 40, చాలీసా అంటే 40 పంక్తులు కలిగినది కనుక దివ్యమైన ఈ స్తోత్రాన్ని రామభక్తులకు, హనుమభక్తులకు ఒక అమృతం వంటి, ఒక శాశ్వతమైన సమస్త రోగములకు, సమస్త బాధలకు, సమస్త వ్యసనములకు, సమస్తమైన కష్టములకు, నష్టములకు, అరిష్టములకు విరుగుడుగా ఈ హనుమాన్ చాలీసా అనే ఒక దివ్యమైన రామ రసాయనాన్ని తన వద్ద కలిగిన శ్రీ ఆంజనేయ స్వామి వారి రసాయనాన్ని మనకు అందించి కరుణించాడు కనుక ఈ విధంగా దోషాలు లేకుండా దోషాలను తెలుసుకొని వాటిని పరిహరించుకొని హనుమాన్ చాలీసాను పారాయణ చేయటం వలన దివ్యమైన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ అసాధ్యములను సుసాధ్యములు చేసే శ్రీరామదూత అయిన ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణములు మన అందరి యందు ఫలించుగాక. రామచంద్రుని రాజ్యం స్థాపింపబడుగాక. స్థాపింపబడిన ఏ రాజ్యమైనా శ్రీరామచంద్రుడి రాజ్యంలాగా సర్వలక్షణ సమన్వితమై, సర్వ సంపత్కరమై, సర్వ శుభకరమై, సర్వ యశస్కరమై, సర్వశ్రీకరమై, సమస్త మానవాళికి ఆదర్శప్రాయంగా, సమస్త మానవాళికి సంతోషకరంగా, ఆహ్లాదకరంగా, శుభకరంగా, ఐహిక ఆముష్మిక ఫలప్రదంగా ఉండుగాక అని సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి పాదములకు ప్రణమిల్లుతూ స్వస్తి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా పురకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఎప్పటికప్పుడు వ్యాఖ్యానంతో సహా హనుమాన్ చాలీసాను తెలుసుకున్నాం కనుక రేపు పారాయణ క్రమంలో, గాన క్రమంలో హనుమాన్ చాలీసాను తెలుసుకునడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పూట అర్థాన్ని తెలుసుకున్నాం ఎక్కడికక్కడ కనుక రేపు ఈ అర్థాన్ని మననం చేస్తూ హనుమాన్ చాలీసాను పారాయణ చేయటానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాద్. జై శ్రీరామ్.